రుద్రుని రట్టు చేస్తా. రుద్రుడు స్వయంగా కాశీలో లింగ ప్రతిష్ఠ చేశారు సార్. కంచి కామాక్షి లింగాన్ని స్వయంగా పార్వతీదేవి అమ్మవారు ప్రతిష్ఠ చేశారు సార్. రామేశ్వరంలో ఆ రామేశ్వర లింగాన్ని వచ్చి శ్రీరామచంద్రుడు స్వయముగా ప్రతిష్ఠ చేశారు సార్. ఈ లింగాలన్నీ కూడా లౌకిక లింగాలు సార్, మామూలు లింగాలు సార్. ఈ లింగాలు అర్థాలు ఉండవు, పవర్ ఉండదు పెద్దగా. ఎందుకంటే రుద్రుని గుడిపైన ఉదాహరణ చెప్తా. ఎందుకంటే రుద్రుని గుడిపైన త్రిశూలం ఉంది కదా, ఆ త్రిశూలములో జయం ఉంది అర్థము. అట్లా విష్ణు గుడిపైన కూడా చక్రములో అభయం ఉంది, భయము లేకుండా అభయము ఉన్నది దాని మీద. అట్లా ఆ మాదిరిగా సదాశివుడు నాకు చూపిన అలౌకిక లింగాన్ని చూపుతా సార్. మీకు చూడండి సార్, ఇదో చూడు సార్. పైన రంధ్రాలను ఉన్నాయి, ఈబుది నామాలు చూడు, దాని యొక్క పద్ధతి, దాని రంగు. లింగములో బ్లూ రంగు ఉంది సార్, బ్లూ రంగు ఉంది. లింగములో చక్రము ఉంది, చక్రం మధ్య ఉంది చూడండి. చక్రములో 9 రంధ్రాలు ఉన్నాయి పైన, తలపైన. ఆ రంధ్రాల్లో రంగులు చూపుతా చూడు, రంగులు చూడు. తెలుపు, నలుపు, ఎరుపు ఇట్లా ఉన్నాయి. రంగుల్లో పూజలు ఉన్నాయి సార్. పూజలు చేసిన అంత రంగులు పొడి వేసినారు సార్. పూజల్లో ఉన్నది తెలుపు, ఎరుపు, నలుపు కలర్ ఉన్నది సార్. అది కలర్లు ఉన్నాయి సార్. కలర్లో దాని కాజు చూసి బాగున్నది. ప్రతిభ ఉంది సార్ బాగా. ఈ సత్వగుణము, ఈ రజోగుణము, తమో గుణం సార్. ఈ తెలుపు, ఎరుపు, నలుపు, వీటి యొక్క అర్థాలు వచ్చి త్రిగుణాలు సార్. ఈ అమ్మ త్రిగుణాలు సార్. ఈ చక్రరాజ్యములో విజయం ఉంది సార్. మంచి మ్యాటర్ ఉంది సార్. మీలో పట్టీలు సూత్రము నేను చూపిన 3 + 2 + 7 12 కూడితే 3 వస్తుంది. 5 + 2 + 7 14 కూడితే 5 వస్తుంది. 5 + 2 + 9 కూడితే 16 వస్తుంది. 16 కూడితే 7 వస్తుంది. 7 + 2 + 9 కూడితే 18 వచ్చింది, 9 వస్తుంది. శివుడు నాకు ఈ 4 అంకెల క్లూలో చూపాడు సార్. ఆ క్లూలో నేను నీ పట్టీలు ఉండేటి ముందు చూపించిన. ముందు 3, 5, 4 సంఖ్యలు ఉన్నాయి కదా, 3, 5, 7, 9. నీ పట్టీలు ఉంటే 5 చూపించిన నేను. శివుడు చూపిన క్లూ చూడు సార్, చూడు సార్. అంతా రాని